రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పెళ్లి కూతురు మెళ్ళలో తాళి కట్టారు. షాక్ అవ్వాల్సిన పర్లేదు, ఇదంతా ఒక సంప్రదాయంలో భాగమేనట. నిన్న ఒక పెళ్లికి వెళ్లిన కవితని వరుడు మీ చేతుల మీదుగా తంతు జరగాలని భావించారట. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడట. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఇసేఎల్ కీసర క్రాస్ రోడ్లోని ఆరాధ్య కన్వెన్షన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన భాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలో కూడా ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేశారు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయమైంది. బాలప్రసాద్ శివాని వివాహముహూర్తం సమయంలో తనకి అక్కా చెల్లెలు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత పెళ్లి కూతురు మెడలో పసుపు కొమ్ము కట్టారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వధువు మెడలో తాళి కట్టారు. ఇదంతా ఒక సంప్రదాయంలో భాగం. నిన్న ఒక పెళ్లికి వెళ్లారు కవిత. వరుడు మీ చేతులతోనే తంతు జరగాలని కవితను కోరాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో తన పెళ్లి జరిపించాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో ఇంటి ఆడబిడ్డ తాళి కడతారు. సో తనకి అక్క చెల్లెళ్ళు లేని కారణంగా కవితని ఆ తంతు జరపాలని పెళ్లి కొడుకు కోరినట్టుగా తెలుస్తోంది. సో ఆ విన్నపాన్ని, అతని ఆకాంక్షని గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఇసేఎల్ కీసర క్రాస్ రోడ్ లో ఆరాధ్య కన్వెన్షన్ లో జరిగిన ఒక పెళ్లిలో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టారు కల్వకుంట్ల కవిత. ముదిరాజ్ సంప్రదాయంలో పెళ్లి కూతురి మెడలో ఇంటి ఆడబిడ్డ పసుపు కొమ్ముని కట్టాల్సి ఉంటుంది. అయితే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో బాలప్రసాద్, ఆయన కవితకు చెందిన టీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నాయకుడిగా ఉన్నారు. సో తనకి అక్క చెల్లెళ్ళు లేరు కారణంగా ఆ హోదాలో కవితను ఈ పెళ్లి తంతు జరిపించాలని పెళ్లి కొడుకు కోరడంతో ఆ సంప్రదాయం ప్రకారం కవిత పెళ్లి కూతురు మెడలో పసుపు కొమ్మును కట్టి ఈ వేడుకలో ఆ నాయకుడి ఆకాంక్షని నెరవేర్చారు.